చూడండి మేమైతే భీమిలి రోడ్లోనైతే బ్రేక్ఫాస్ట్ కోసం దిగాము. మా ఊరు వదిలేసి భీమిలిలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. మా కోసం దోశలు, పిల్లల కోసం ఇడ్లీ ఆర్డర్ చేసాము. చూడండి దేవాన్స్ తినకుంటే ఎలా మారం చేస్తున్నాడో. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా భీమిలి బీచ్ వ్యూ. నెక్స్ట్ టైం భీమిలి బీచ్ కూడా వీడియో తీసి పెడతాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది భీమిలి ఆపోజిట్లో ఉన్న నోవోటెల్ హోటల్. ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. చూడండి ఇది రోడ్డు, అది బీచ్. చాలా దగ్గరగా ఉంది కదా. ఈ సమ్మర్లో బీచ్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా. ఎంతమందికి ఇష్టం బీచ్ అంటే. లాస్ట్ టైం నెక్స్ట్ మేము వైజాగ్ అయితే వచ్చేసాము. ఇది సబ్మెరీన్ లియాన్స్ ఎక్కడికి వెళ్తున్నా? స్టైల్ ఎలా ఉంది. ఇదంతా బీచ్ సబ్మెరీన్ దగ్గర చూడు బీచ్ ఎక్కడ ఉంది లియాన్స్? ఎంతమంది బాగుందా బీచ్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా. ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మా పిల్లలు ఫోటో స్టిల్స్ అయితే ఇచ్చేస్తున్నారు. వాళ్ళ డాడీ ఫొటోస్ అయితే తీస్తున్నారు. మా దేవన్ చూడండి ఎలా స్టిల్స్ వస్తున్నాడో. వాళ్ళ అన్నయ్య ఎలా పెట్టుకుంటే లియన్స్ అలానే పెట్టుకుంటాడు. నెక్స్ట్ ఇది గోకుల్ పార్క్. రాధాకృష్ణ కూడా ఉంటుంది. అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని ఫొటోస్ తీసుకున్నాను. Dance. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇది అశోక చక్రం. ఇదేంటంటే మట్టి తిన్నప్పుడు వెన్న తిన్నప్పుడు యశోదమ్మ తాడుతో కట్టేసింది రోకలకి. లిటిల్ కృష్ణ సీరియల్ ఉంటుంది కదా, అందులో బాగా చూపిస్తున్నారు. మా పిల్లలు చూపిస్తారు. నీలాగే చెత్త పనులు చేస్తే కట్టేస్తారు అన్నమాట. చూడు కృష్ణుడు కట్టేశారా, అలా కట్టేయాలి. లియాన్స్ కృష్ణుడు ఏడి? కృష్ణుడు ఏడి? వాళ్ళమ్మ తాడుతో కట్టేసింది చూడు, మట్టి తిన్నాడని. తినలేదమ్మ, ఇద్దరు కూడా మట్టి తినలేదు మనకి. దేవన్ సిమెంట్ తిన్నాడు కానీ చిన్నప్పుడు మట్టిలు ఎప్పుడు తినలేదు ఇద్దరు పిల్లలు కూడా. బాగుందా? నెక్స్ట్ మేమైతే చాలాసార్లు అనుకున్నాం, ఎన్ని రోజులు అనుకున్నాను ఇక్కడికి రావాలని. చాలాసార్లు అనుకున్నాం కానీ ఇప్పుడు వెళ్ళడం అవ్వలేదు. ఫైనల్గా వ్యూ అయితే చాలా బాగుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. చూడండి కెరటాలు చాలా పైకి వస్తున్నాయి. మధ్యాహ్నం టైంలో ఆళ్ళలో చాలా పైకి వస్తాయి కదా. ఇప్పుడు అలా కాసేపు ఫొటోస్ అయితే తీసుకున్నాము. అసలు భయపడలేదు మా పిల్లలు. ఫొటోస్ అయితే సూపర్ వస్తాయి ఇక్కడ. రుబ్రాయిల దగ్గరికి అయితే వచ్చేసాం. వ్యూ
అంతా కూడా చాలా బాగుంది. వచ్చేసి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను. పిల్లలు కొత్త వాళ్ళకి తినడం బాగాలేదు. తినేలోపు అక్కడ బీచ్ గాలి కరిగిపోయింది, తినేలోపు పడిపోయింది. నెక్స్ట్ అక్కడ నుంచి ఆర్కే బీచ్లోకి వెళ్ళాము. అక్కడ అలా గూడులు అయితే కట్టారు. చిన్నప్పుడు ఎంతమంది ఇలా ఇసుకతో గూళ్ళు కట్టారో కామెంట్ చేయండి. అక్కడ మా దేవన్స్ అయితే కడుతున్నాడు.